ప్రైజ్ ద లార్డ్. ఎవరు అగ్ని బాప్తిజం తీసుకోవాలని అనుకోవద్దు. అగ్ని బాప్తిజం గురించిన పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. నిజానికి బైబిల్‌లో ఒక వ్యక్తి 3 రకాలైన బాప్తిజమాల గురించి ప్రస్తావన చేశారు. ఎవరు చేశారు? ఎక్కడ చేశారని చూస్తే బాప్తిజం ఇచ్చే యోహాను మత్తయి సువార్త 3:11 మారుమనసుకు సంబంధించిన నీటి బాప్తిజమం, పరిశుద్ధాత్మ బాప్తిజం, అగ్ని బాప్తిజం అనే 3 పదాలను వాడారు. మారుమనసుకు సంబంధించిన నీటి బాప్తిజమాన్ని మొదలుపెట్టింది స్వయంగా బాప్తిజం ఇచ్చే యోహానే. ఆ నీటి బాప్తిజం అనే నేటి కాలంలో పాస్టర్లైన వారు ప్రజలైన వారికి ఇస్తున్నారు. ఇంకా రెండోది పరిశుద్ధాత్మ బాప్తిజం. ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి అనుగ్రహిస్తాడు. ఈ విషయాలు మనకి అపోస్తలుల కార్యాల్లో కనబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం గురించిన పూర్తి వివరణ మీకు తెలియాలంటే నా ఛానల్ చెక్ చేయండి, మీకు అందులో దొరుకుతుంది. ఇంకా మూడోది అగ్ని బాప్తిజం. ఎవరైతే యేసుప్రభువును విశ్వసించారో వాళ్ళకి అనుగ్రహించబడే నరక శిక్షణ ఇక్కడ అగ్ని బాప్తిజంగా బాప్తిజం ఇచ్చి యోహాను చెప్తున్నాడు. నిజానికి ఈ మాట చెప్తుంటే భయపెట్టి నన్ను నమ్మకపోతే మీరు నరకానికి పోతారు అని చెప్పినట్టుంటుంది. నిజానికి అది భయపెట్టడం కాదు, ప్రేమతో హెచ్చరించడం కూడా. ఎందుకంటే యేసు ప్రభు మనుషులందరూ రక్షించబడాలి, ఆయనతో ఉండాలి అని తన ప్రాణాన్ని రక్తాన్ని కార్చి పాపాలకి ప్రాయశ్చిత్తం చేశారు. అయితే ఎవరైతే ఆయన ఒప్పుకోరో, ఎవరైతే ఆయన విశ్వసించరో వారికి ఆ రక్షణ అనుగ్రహించబడదో ఫైనల్గా వాళ్ళు దేవునికి దూరం అవుతారు, నరకానికి వెళ్తారు. ఇది జరగకూడదని ఎంతో ప్రేమతో మీరు నన్ను విశ్వసించండి, విశ్వసించకపోతే మీరు అగ్నిలో ముంచివేయబడతారు అని ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. మీరు నిజంగా యేసుప్రభుని విశ్వసిస్తే నీటి బాప్తిజం తీసుకుని ఉంటారు, అలాగే పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకుని ఉంటారు. కానీ అగ్ని బాప్తిజం తీసుకోవాలని మాత్రం ఖచ్చితంగా అనుకోకండి, అది నిత్య నరకాగ్ని.